పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించారు భట్టి. పరిగి నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. బంగారు తెలంగాణ చేస్తా అన్నారు, చేయలేదు. ఉద్యోగాలన్నీ నాశనం అయిపోయినాయి, ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. మీరు చెప్పినటువంటి వాగ్దానం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తగ్గకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పారు. కృష్ణా నది పైన 10 ఏళ్లు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా పారించలేదు. గోదావరి నది పైన కట్టక 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీరు చూశారు. మరి ఏందయ్యా మీరు చేసింది? ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి ఆనాడు ప్రారంభోత్సవం చేసి నిధులు ఇస్తా ఉంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ నిధులకి మాత్రమే గ్రామాల్లో పోయి ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ పోయి నిలబడి ఫోటోలు దిగి ఇదే అభివృద్ధి అని చెప్పారు తప్ప